ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసాను. మళ్ళీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. అందులో ఒక చిన్న పాత్ర వేశాను. సో ఆ పాత్రకు సంబంధించి నేను అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ విజువల్. ఇది ఇప్పుడు మీకు ఈ కనిపించే ఇల్లు ఆ సినిమాలో మన నితిన్ సమంత వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమాలో, చాలా సినిమాల్లో ఈ ఇల్లు ఉంది. మీరు గమనించండి పూర్తిగా. నాకైతే ఈ లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి. ఇది మన మళ్ళీ సీరియల్లో మన హీరో వాళ్ళు ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక పేద ఇంట్లో ఉంటారు కదా, ఆ సెట్ అన్నమాట ఇది. ఇక అక్కడి నుంచి మనం లోపలికి వెళితే చూడండి, అన్నపూర్ణ స్టూడియోలో మనకి లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను ఈరోజు సీరియల్ షూటింగ్లో భాగంగా వెళ్ళాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ డోర్ తీయగానే లోపల మనకి ఏం కనిపిస్తుందో చూద్దాం. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఇవన్నీ మనకి హైడ్ చేస్తారు, ఇవన్నీ చూపించరు. ఇప్పుడు ఇలా చెత్త చెదరంగా ఉన్న ఇవన్నీ చూపించరు. ఇది మండువా ఇల్లు సెట్టింగ్ అనమాట. ఇది అన్నపూర్ణ స్టూడియోస్లో మీరు చాలా సినిమాల్లో, చాలా సీరియల్స్లో చూసుంటారు ఇలాంటి సెట్టింగ్ని. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు షూట్ జరిగే టయానికి మనకి అవన్నీ క్లీన్గా, నీట్గా చేసి చూపిస్తారనమాట. ఇది అవుట్డోర్. ఆ మండువా హౌస్ బయట ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ లోపలికి వెళ్తే ఇదిగో చూడండి, మీకు కింద ఇదంతా చెత్త అంతా కనిపిస్తుంది కదా, అంటే ప్రజెంట్ అలా కనిపిస్తుంది. తర్వాత షూట్ ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ క్లీన్ చేస్తారు. నేనైతే ఇప్పుడు ఇది లోపల ఇల్లు అండి. ఇది ఒక హౌసు. లోపల పైకి స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా షూటింగ్ నిమిత్తంగా చేసేటువంటి ఇవి అన్నమాట. మధ్య మధ్యలో నేను ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఉంది, మళ్ళీ సీరియల్లో ఒక క్యారెక్టర్ వేశాను, ఒక హౌస్ బ్రోకర్ క్యారెక్టర్ వేశాను. దానికి సంబంధించి ఫస్ట్ కాస్ట్యూమ్స్కి సంబంధించి ఒక బ్లాక్ షర్ట్ వేసాను. బ్లాక్ షర్టు, పైజమా కుర్తాని వేయమన్నారు, అది వేసాను. మనం ఏదో మధ్యలో షోయింగ్లు చేసుకుంటా ఇట్లా ఏదో సెల్ఫీ రీల్స్ అభిమానుల కోసం తీసుకుంటూ ఉన్నాను. ఈలోపు మనకేమైందంటే హీరో వచ్చాడు, ఆ సీరియల్ హీరో వచ్చాడు. అతనితో మాట్లాడి ఒక సెల్ఫీ దిగాను. తర్వాత మళ్ళీ నేను ఇండివిజువల్గా కొన్ని ఒక మెమరీస్, ఒక జ్ఞాపకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక సీరియల్ షూటింగ్లో మనం పాల్గొన్నామంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి నేను అట్లా మధ్య మధ్యలో ఇలాంటి వేషాలు వేసాను. మళ్ళీ గెటప్లు ఇప్పుడు రకరకాల ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకసారి అదే ఏమన్నారు, ఆ కోట్ ఏమన్నారు, ఆ ఫైజ్మా ఏమన్నారు, ఈ కలర్ ఏమన్నారు. మామూలుగా లేదు ఫ్రెండ్స్. అంటే ఈ షూటింగ్లో ఏంటంటే అక్కడ ఫ్యాన్లు ఇవన్నీ ఉండవు, మనకి ఏసీలు కీసీలు అన్నీ ఉండవు. ఈ సెట్లలో ఏంటంటే ఎంతసేపు మేకప్ పోతుంది, ఇసురుకోవటమే పని. ఇక్కడైతే హీరో, మళ్ళీ సీరియల్ హీరో ఉన్నాడు కదా, ఆ హీరో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. మరీ మన ఫోన్ కెమెరా తీసుకుని వెళ్ళి ఆయన ముందుకెళ్ళి కెమెరా తీయలేం కాబట్టి నేను కూర్చున్న దగ్గర నుంచి ఆయన అలా జస్ట్ ఒక వీడియో తీశాను. అలాగే నా గురించి కూడా చూపించుకోవాలి కదా, వచ్చానని చెప్పడానికి. అట్లా నేను కూడా కొన్ని వీడియోస్ నేను సెల్ఫీగా తీసుకున్నాను. అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ రీల్ పోస్ట్ అయింది. మనం ఇక్కడ పెడితే ఏంటంటే స్ట్రైక్స్ పడతాయి కదా. యూట్యూబ్లో ఏంటంటే మన వీడియోస్ పెడితే స్ట్రైక్స్ పడతాయి, అది ప్రాబ్లం. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేశాను. చిరంజీవి గారి సాంగ్కి నేను ఒక రీల్ చేశాను. వేరే ఆర్టిస్ట్ ఒక ఆవిడ హెల్ప్ చేస్తే అట్లా రీల్ చేశాను అన్నమాట. అది సీరియల్కి సంబంధించి షూటింగ్స్ అవి జరుగుతున్నాయి. నేను కూడా రోల్ చేశాను. వాళ్ళు మధ్య మధ్యలో రిలాక్స్ అవుతాం. అలాగే నేను కూడా మధ్య మధ్యలో సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళతో ఒక సెల్ఫీలు దిగటం, మళ్ళీ ఆ లొకేషన్స్ అవన్నీ కూడా. ఇది ఆ సీరియల్ హీరో ఉండేటువంటి ఇల్లు. అలాగే వచ్చేటప్పుడు టీవీ5 కూడా కవర్ చేశాను. నా కొన్ని సరదా సెల్ఫీ పిక్స్. ఇది ఆ సినిమాలో హీరో నితిన్ సమంత ఉండే ఇల్లు.
ఇక మధ్య మధ్యలో మన సెల్ఫీలు, ఇక అన్నపూర్ణ స్టూడియో పిక్స్ ఇవన్నీ కూడా తీస్తూ వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.